చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ జిల్లాలోని చిలుకూరు వద్ద ఉంది. ఈ ఆలయానికి ఎలాంటి హుండీ ఉండదు, ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన దర్శన భాగ్యం కలిగే ఏకైక ఆలయం. ఎంతో మంది యువతి యువకులు నిత్యం ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి బాలాజీని దర్శించుకుంటారు. అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయం చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగంలోని ప్రతీక్షా దైవమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర చిలుకూరు వద్ద ఏ కారణం చేతనైనా తిరుపతికి వెళ్ళలేకపోతున్న సమయంలో తన భక్తులకు ఆశీర్వాదం ఇవ్వడానికి అందుబాటులో ఉంటుంది. చాలా మంది భక్తులైన ఆరాధకులు ఆలయానికి వస్తారు. ముఖ్యంగా పూలంగి, అన్నకోట బ్రహ్మోత్సవాల సమయంలో సంవత్సరం అంతా ప్రభువు మరియు అతని భార్యల ఆశీర్వాదం పొందుతారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ రహదారికి మరియు ఉస్మాన్ సాగర్ ఒడ్డున 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలుకూరు యొక్క సుందరమైన గ్రామం శ్రీ బాలాజీ వెంకటేశ్వరకు అంకితం చేయబడింది. శైలి, నిర్మాణం మరియు ప్రదర్శన నుంచి ఈ ఆలయం సహస్రాబ్ది క్రితం నిర్మించబడింది. సిల్వాన్ పరిసరాలలో ఏర్పాటు చేయబడిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది మరియు తిరోగమనం మరియు ధాన్యానికి అనువైన ప్రదేశం. ఈ ఆలయం హైదరాబాద్లోని పురాతనమైన వాటిలో ఒకటి. భక్త రామదాస్ మేనమామలు అక్కన్న మరియు మాదన్న కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయ చరిత్ర పరిశీలిస్తే సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం తిరుపతిని సందర్శించే ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఒక సందర్భంలో అలా చేయలేకపోతాడు. దీంతో వెంకటేశ్వరుడు తన కలలో కనిపించి, నేను ఇక్కడే సమీపంలోని అడవిలో ఉన్నా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని నిద్రలో ఉన్న ఆ భక్తునికి ఉపదేశిస్తాడు వెంకటేశ్వర స్వామి. వెంటనే భక్తుడు ఒక్కసారిగా నిద్రలేచి కలలో ప్రభువు సూచించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక మోల్హిల్ చూస్తాడు. దానిని అతను తవ్వించగా ప్రమాదవశాత్తు గొడ్డలి బాలాజీ విగ్రహాన్ని గడ్డం కింద మరియు ఛాతిపై తాకుతుంది. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహం నుంచి రక్తం, గాయాల నుంచి విపరీతంగా ప్రవహించడం ప్రారంభమవుతుంది. భక్తుడు తన కళ్ళను నమ్మలేకపోతాడు. అకస్మాత్తుగా అతనికి గాలి నుంచి ఒక స్వరం వినపడి ఆవు పాలతో మోల్కొండను వరదలా చేయండి అని చెప్తుంది. వెంటనే భక్తుడు అలా చేసినప్పుడు శ్రీదేవి మరియు భూదేవితో కలిసి బాలాజీ ప్రభువు స్వయంభూ విగ్రహం కనబడుతుంది. ఈ విగ్రహాన్ని తగిన ఆచారాలతో మరియు దానికోసం నిర్మించిన ఆలయాన్ని ఏర్పాటు చేశారు. చిలుకూరి బాలాజీ ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం శ్రీ బాలాజీ వెంకటేశ్వరకు అంకితం చేయబడింది. ఈ ఆలయ నిర్మాణ శైలి సహస్రాబ్ది క్రితం నిర్మించబడింది. ఆలయం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ప్రజలను ఈ ప్రదేశానికి తీసుకొస్తుంది. వారు తరచూ దీనిని ధ్యానానికి అనువైన ప్రదేశంగా భావిస్తారు. తిరుపతిని సందర్శించలేకపోతున్న భక్తులందరికీ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శిస్తే ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ప్రజలు ఈ పవిత్ర స్థలాన్ని ఏడాది పొడవునా సందర్శిస్తారు. ముఖ్యంగా పూలంగి, అన్నకోట మరియు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు తరలి వస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. శ్రీ బాలాజీ ఆలయం హైదరాబాద్లోని చిలుకూరు వద్ద ఉంది. ఇది మెహదీపట్నం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా ఈ ఆలయానికి శుక్ర, శని, ఆదివారాల్లో భారీ రద్దీ ఉంటుంది.